పాపమేమి చేశామో తమ్ముళ్ళమ్మయ్యామునే. తన బతుకే మామితుకై తనయులమే అయ్యాములే. మా దేవుడు మాకుండగా మరి మాదిక లోటేది, కలతకు చోటేది. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా అంత సెల్లేదు వాళ్ళమ్మ నాకు వాళ్ళ ఇద్దరు పిల్లలకి అన్నం పెడుతుంది. మోహన్ చూపించారు. నేను ఇంటి యజమానురాలు కాబట్టి భర్తకు పిల్లలకి అన్నం పెడుతున్నా. పొద్దుగులు ఎండలో కూర్చొని కాయలు అమ్మి వాళ్ళకి అన్నం పెడుతున్నా. చూడండి, నేనే నిజమైన క్రైస్తవుని, నిజమైన ఇంటికి వెళ్ళాలి. నిజమైన ఇంటికి వెళ్ళాలి. ఏందయ్యా పిత్తు దాంతో గొంతులో కొట్టేవాడు నువ్వు ఏదట్టు కొడుతున్నావా? కట్టాకేసి కొట్టావు కాదు. కాలేజీ తిరిగి కూడా మరి అమ్మా ఆయన చేయి కొడుకుయ్యా. అరే మంచమే శుద్ధం నేర్చుకు ఏ చదువుకు ఎండు కొట్టిందండి. ఎక్కడ గాలి పడుతుంది మీరే కదా. ఆపులు ఇంట్లో అరుపు మొత్తం వాడు వినపడతాయి. అయితే పడింది. నిజాయితీగా మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్. నేను నిజాయితీగానే మాట్లాడతాను. అది ఎవరు నిజాయితీగా మాట్లాడుతారు? మేము నిజాయితీగానే మాట్లాడతాం. నీతి మంత్రులు ఎవరు?